స్థుతించి గణపతి రావాల్సిన ఈ యొక్క మరి ఎన్నో ప్రార్థన జీవితంలో మరి 2 దినాలు చేసుకున్నాను చేసుకొని వాటిని బట్టి ఆయన ప్రయత్నిస్తున్నాడు. దేవుని మహిమపరచడానికి ఈ కోడికను మీరు ఆశీర్వదించి దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం. వచ్చిన నీ చిన్న బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. అందరూ సకాలంలో నాయన నిన్ను సేవించే భాగ్యం దయచేయండి దేవా. మరి పెద్దవారు వంట పరిచర్య చేస్తున్నారు కింద హెబ్రోన్ మందిరంలో, వారి కుటుంబాన్ని దీవించండి, వారికి కావాల్సిన ఆశీర్వాదం దయచేయండి దేవా. మరి ఇక్కడ పైన హెబ్రోన్ ప్రేయర్ హౌస్లో ఉన్న మా అందరికి కూడా నాయన నీ సన్నిధి క్షేమాన్ని నాయన మాకు అనుగ్రహించి నీవే తోడుగా ఉండండి. ప్రతి విషయంలో కూడా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకునండి. యేసు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మరి ఇప్పుడు దాకా మరి 2 రోజుల నుంచి మీరు విన్నారు కదా, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క మంచి స్టోరీసు, అలాగనే మరి దేవుని యొక్క మరి మిషనరీస్ మరి వాళ్ళు చేసిన మరి సేవ ఎలాగుందో, మరి దేవుని ప్రజల మధ్య ఎలాగో అనేకుల్ని దేవుని ప్రజలుగా చేస్తూ వచ్చారో వారి గురించి ఈ 2 దినాలు మీరు వింటూ వచ్చారు. కాబట్టి ఈ సమయంలో మరి టీచర్స్ ద్వారా మరి మీరు ఇంట్రడక్షన్ వినండి. నెక్స్ట్ ఈ దినం VBS మరి మరలా సండే స్కూల్ టీచర్లకు అప్పగించబడుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, 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 ప్రైజ్ లార్డ్. నుంచోండి నాన్న, బైబిల్స్ పక్కకు పెట్టి అందరు నుంచోండి, బైబిల్స్ పక్కకు పెట్టేసేయండి. ప్రైజ్ లార్డ్. ఓకే, సాంగ్స్ పాడదాం. అందరు నీట్గా లైన్లో నుంచోవాలి. మీరు వీడియోలో కనపడతారు, ఓకేనా? డిసిప్లైన్గా నీట్గా. టైటస్ వెనక్కి కూడా జరుగునాను కొంచెం.
ఏదొక్క ఫస్ట్ కానండి. ఫస్ట్ నుంచి అమూల్య హనీ ఇట్రండి, యాక్షన్ చేయండి. నేను సాంగ్ పాడతాం, మీరు యాక్షన్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని చూస్ చేస్తారు. ఐ ఎమ్ ప్రైజింగ్ మై లార్డ్ పాడదాం, ఓకేనా? యాక్షన్ చేయాలి, సాంగ్ పాడుతూ యాక్షన్ చేయాలి. 1 2 3 స్టార్ట్. I am praising my Lord, I am praising my Lord, I am praising my Lord every day. Yesterday, today, tomorrow, I am praising my Lord every day. Yesterday, today, tomorrow, I am praising my Lord every day. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము. VBSకు వెళ్తూ యేసుని స్తుతించెదము. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము. VBSకు వెళ్తూ యేసుని స్తుతించెదము. ప్రైజ్ ది లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము. సంతోషముతో నా యేసుతో ఎవ్రీడే గడిపెదను. ప్రైజ్ ది లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము. సంతోషముతో నా యేసుతో ఎవ్రీడే గడిపెదను. హెబ్రోను సైనికులం, యేసు రాజ్యపు వారసులం. హెబ్రోను సైనికులం, యేసు రాజ్యపు వారసులం. బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదము. VBSకు వెళ్తూ యేసుని స్తుతించెదము. చిన్న ప్రాయములో యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గురి వద్దకే సాగేదా. చిన్న ప్రాయములో యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గురి వద్దకే సాగేదా. ప్రైజ్ ది లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. సంతోషముతో యేసుతో ఎవ్రీడే గడిపెదను. ప్రైజ్ ది లార్డ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను. సంతోషముతో నా యేసుతో ఎవ్రీడే గడిపెదను. హెబ్రోను సైనికులం, యేసు రాజ్యపు వారసులం. హెబ్రోను సైనికులం, యేసు రాజ్యపు వారసులం. I am praising my Lord. I am praising my Lord, I am praising my Lord, I am praising my Lord every day. Yesterday, today, tomorrow, I am praising my Lord every day. Yesterday, today, tomorrow, I am praising my Lord every day. I am singing for my Lord, I am singing for my Lord, I am
for my Lord every day. Yesterday, today, tomorrow, I am singing for my Lord every day. Yesterday, today, tomorrow, I am singing for my Lord every day. I am dancing for my Lord. I am dancing for my Lord. I am dancing for my Lord every day. Yesterday, today, tomorrow, I am dancing for my Lord every day. Yesterday, today, tomorrow, I am dancing for my Lord every day. I am praying to my Lord. I am praying to my Lord. I am praying to my Lord every day. Yesterday, today, tomorrow, I am praying to my Lord every day. Yesterday, today, tomorrow, I am praying to my Lord every day. I am walking with my Lord. I am walking with my Lord. I am walking with my Lord every day. Yesterday, today, tomorrow, I am walking with my Lord every day. Yesterday, today, tomorrow, I am walking with my Lord every day. I am serving my Lord. I am serving my Lord. I am serving my Lord every day. Sing loudly. Yesterday, today, tomorrow, I am Serving my Lord every day. Yesterday, today, tomorrow, I am serving my Lord every day. Very good. Next Hindi song. यीशु की स्तुति करना महान है. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఏమనాలి చెప్పాను మీకు ఆల్రెడీ మొన్న స్టార్టింగ్ ఫస్ట్ డే. ఓ ఎస్ జీసస్. ఆర్ యూ రెడీ? वेरी गुड. यीशु की स्तुति करना महान है. यीशु की स्तुति करना महान है. यीशु की स्तुति करना महान है. चलना यीशु की ज्योति में. सिंग लाउडली. चलना 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 స్పీడ్గా चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना यीशु की ज्योति में. यीशु की सेवा करना महान है. यीशु की सेवा करना महान है. यीशु की सेवा करना महान है. चलना यीशु की ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना यीशु की ज्योति में. यीशु की प्रेम करना महान है. यीशु की प्रेम करना महान है. यीशु की प्रेम करना महान है. चलना यीशु की ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना 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 ज्योति में. चलना यीशु की ज्योति में. यीशु की वचन पढ़ना महान है. यीशु की वचन पढ़ना महान है. यीशु की वचन पढ़ना महान है.
चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, लाउडली चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में. वेरी गुड. नेक्स्ट रीड योर बाइबल वार्दम. Read your Bible, Read your Bible. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Read your Bible. Read your Bible. Read your Bible every day. Keep on praying. Kneel down, Jayali. Keep on praying. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Keep on praying. Keep on praying. Keep on praying every day. Be a witness. Be a witness. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Be a witness. Be a witness. Be a witness every day. Tell the gospel. tell the gospel. గట్టిగా Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Tell the gospel. Tell the gospel. Tell the gospel every day. Thank you, Jesus. Thank you, Jesus. పైకి Thank you, Jesus. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus, every day. హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా. ఓకే, హ్యాపీగా అన్నప్పుడు హ్యాపీగా పాడాలి. ఓకేనా? డల్గా ఫేస్ పెట్టి హ్యాపీగా అంటే హ్యాపీ అన్నట్ట కాదు. ఎట్లా హ్యాపీగా అనండి ఒకసారి. నవ్వండి గట్టిగా. ఇట్లా అనాలి. చెప్పా కదా యాక్షన్లో. 1 2 3 స్టార్ట్. హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా, VBS వస్తేనే చాలా హ్యాపీగా, VBS వస్తేనే చాలా హ్యాపీగా. హ్యాపీగా చాలా హ్యాపీగా, హ్యాపీగా చాలా హ్యాపీగా, హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా, VBS వస్తేనే చాలా హ్యాపీగా. అనట్లేదు మీరు. VBS వస్తేనే చాలా హ్యాపీగా, మంచి పాటలు పాడి ఆనందిస్తాము, మనసు మార్చే యేసు స్వామి కథలను వింటాము, మంచి పాటలు పాడి ఆనందిస్తాము, మనసు మార్చే యేసు స్వామి కథలను వింటాము. హ్యాపీగా చాలా హ్యాపీగా, హ్యాపీగా చాలా హ్యాపీగా, హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా, VBS వస్తేనే చాలా హ్యాపీగా, VBS వస్తేనే చాలా హ్యాపీగా, మంచి బొమ్మలకు రంగులు దిద్దెదము, VBS కి స్నేహితులతో కలిసి వస్తాము, మంచి బొమ్మలకు రంగులు దిద్దెదము, VBS స్నేహితులతో కలిసి వస్తాము. హ్యాపీగా చాలా హ్యాపీగా పాడాలి. హ్యాపీగా చాలా హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా, VBS వస్తేనే
చల చల హ్యాపీగా VBS వస్తేనే హ్యాపీగా దేవుని వాక్యం ప్రతిదినము కంటత పెడతాము యేసుక్రీస్తు శిష్యులుగా సిద్ధపడదాము దేవుని వాక్యం ప్రతిదినము కంటత పెడతాము యేసుక్రీస్తు శిష్యులుగా సిద్ధపడదాము గట్టిగా. ఇప్పుడు పాడాలి హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చల చల హ్యాపీగా VBS వస్తేనే చల చల హ్యాపీగా వెరీ గుడ్ డూ యూ నో ద నేమ్ ఆఫ్ దిస్ ఆ సాంగ్ పాడదాం ఓకేనా 1 2 3 స్టార్ట్ డూ యూ నో ద నేమ్ ఆఫ్ దిస్ Yes, I know the name of this. Do you know the name of this? Yes, I know the name of this. It's my beautiful guitar. Tin 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 tin. Jesus loves you and me. Jesus loves you and me. Do you know The name of this. Yes, I know. the name of this? Do you know the name of this? Yes, I know the name of this. It's my beautiful drum set. Dum 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 da dum 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 da dum dum dum. Jesus loves you and me. Jesus loves you and me. Very good. Next Hindi song ईशु है कैसा कुम्हार भैया బాగా చేయాలి బాగుంది కదా ఈ సాంగ్ బాగుంటుంది సో ఈ సాంగ్లో ఫస్ట్ 4 వర్సెస్ ఉన్నాయి కదా తెలుసు కదా ఆయన జై సాబానాయ్ అని ఎవరు అనాలి బాయ్స్ అనాలి అటువైపు జై సాబానాయ అంటే గర్ల్స్ ఏమనాలి అచ్చా బనాయా ఈ వర్డ్స్ పాడేటప్పుడు మీరు ఇటు తిరగాలి బాయ్స్ ఇటు తిరుగుతారు గర్ల్స్ అటు తిరుగుతారు తెలుసుగా మీరు ఎట్లా అనాలి జై సాబానాయ అనాలి అక్క వాళ్ళు అచ్చా బనాయ అంటారు ఓకే స్టార్ట్ చేద్దాం 1 2 3 స్టార్ట్ ईशु है कैसा कुम्हार भैया ईशु है कैसा कुम्हार वेरी गुड ईशु है कैसा कुमार नाटा बनाया लंबा बनाया नाटा बनाया लंबा बनाया జై వాయిస్ అంటారు ईशु 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 है कैसा कुम्हार भैया ईशु है कैसा कुम्हार ईशु है कैसा कुम्हार भैया ईशु है कैसा कुम्हार मोटा बनाया పతలా బనాయా मोटा बनाया पतला बनाया कैसा बनाया जैसा बनाया अच्छा बनाया ईशु 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 है कैसा कुमार भैया ईशु है कैसा कुम्हार वेरी गुड ईशु है कैसा कुमार भैया ईशु है कैसा कुमार गोरा बनाया काला बनाया गोरा बनाया काला जैसा बनाया अच्छा बनाया जैसा बनाया अच्छा अंदరం కలిసి ईशु 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 है कैसा कुमार भैया ईशु है कैसा कुम्हार
यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। मुझको बनाया, तुझको बनाया, मुझको बनाया। यीशु है कैसा कुमार। చిన్ని చిన్ని పాప, చిన్ని చిన్ని ఓ పాప, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఈ వార్త నీకు తెలుసా? చిన్ని చిన్ని ఓ పాప, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఈ వార్త నీకు తెలుసా? నీ పాపం కొరకు, నా పాపం కొరకు చూసి యాక్షన్ చేయాలి. ప్రేమించి యేసు రక్తం కాచాడు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు. ప్రేమించి యేసు రక్తం కాచాడు, మరణము నుండి మరి తిరిగి లేచి పరమునకేగే నిన్ను నన్ను పరమున చేర్చా. మరణము నుండి మరి తిరిగి లేచి పరమునకేగే నిన్ను నన్ను పరమున చేర్చా. చిన్ని చిన్ని ఓ పాప, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఈ వార్త నీకు తెలుసా? ఈ వార్త నీకు తెలుసా? వెరీ గుడ్. నెక్స్ట్ బుడి బుడి అడుగులు వేస్తూ ఫస్ట్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ అయిపోయింది కానీ అది కూర్చోండి. స్తుతి ఆరాధన. యాక్షన్ లేని సాంగ్స్ కూర్చొని పాడదాం. ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చోవాలి. సిట్ ప్రాపర్లీ. హెడ్ అండ్ షోల్డరా? నిలబడండి మరి. హెడ్ అండ్ షోల్డర్ కావాలంట టైటస్కి. ఓకే, హెడ్ అండ్ షోల్డర్ పడతారా? స్టాండప్. అయిపోయింది, 1 minute సాంగ్ అయిపోయింది. తాళ భుజము మోకాల్వేళ్ళు, కాల్వేళ్ళు మోకాల్వేళ్ళు, తాళ భుజము మోకాల్వేళ్ళు అన్నీ యేసు నాకే. తాళ భుజము మోకాల్వేళ్ళు, మోకాల్వేళ్ళు మోకాల్వేళ్ళు, తాళ భుజము మోకాల్వేళ్ళు అన్నీ యేసు నాకే. ఇంగ్లీష్. హెడ్ అండ్ షోల్డర్, knees and toes, knees and toes, knees and toes, head and shoulder, knees and toes, all belongs to Jesus. Head and shoulder, knees and toes, knees and toes, knees and toes, head and shoulder, knees and toes, all belongs to Jesus. వెరీ గుడ్. కూర్చోండి. చాలా చక్కగా నేర్చుకున్నారమ్మా ఈ 2 days 3 days కూడా. మీరు ఇక్కడ నేర్చుకునే వెంటనే మళ్ళీ మర్చిపోవద్దు. ఇంటి దగ్గర పాడుకోవాలి, ఫ్రెండ్స్కి నేర్పియాలి. హాలిడేస్లో మళ్ళీ మందిరానికి ఇక్కడ సండే స్కూల్కి తీసుకొని రావాలి. మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? మీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్కి చెప్పి ఇక్కడ మందిరానికి సండే స్కూల్ ఉంటుంది, ఆంటీ చక్కని పాటలు స్టోరీస్ అవన్నీ చెప్తారు. అర్థమైందా? బీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లనే కంటిన్యూస్గా ఆదివారం మీకు సండే స్కూల్ ఉంటుంది. మందిరానికి తప్పకుండా రావాలి. ఓకే? క్వశ్చన్స్ అడుగు.
దయచేసి రమాదేవక్క కింద వంట పరిచర్యలో ఉంది, దయచేసి పైకి రావాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సమయం వచ్చింది కాబట్టి రమాదేవక్క పైకి రండి. మీ బాధ్యతలు ఎవరికన్నా అక్కడ అప్పచెప్పిరండి. సరే పిల్లలు, ఇక్కడ దేవుని యొక్క మరి ఈ 2 దినాలు VBSలో మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. VBSలో చాలా విషయాలు నేర్చుకున్నారు. మేము ఈ 2 దినాలు, ఈ 3 దినాలు VBSలో చాలా విషయాలు నేర్చుకున్నాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. ఈ సమయంలో కాబట్టి మరి ఈ VBS 2024 మరి హెబ్రోన్ ప్రేయర్ హౌస్లో మరి మే 1, 2, 3 తారీఖులు జరపబడుతూ వచ్చింది. కాబట్టి ఆ దినాల్లో కొన్ని స్టోరీసు, మెమరబుల్ వర్సెస్, అలాగనే మరి కొన్ని మిషనరీ స్టోరీస్ కూడా విన్నారు. వాటికి సంబంధించి ప్రశ్నలు అడుగుతాం కాబట్టి మీరంతా అలర్ట్గా ఉండండి, జవాబులు చెప్పండి. ఎవరికైతే జవాబు చెప్తాము, మేము ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలము అని ధైర్యం ఉందో వాళ్ళ వరకు మీ కుడి హస్తం మీ తల కంటే ఎత్తుగా చూపించండి. అప్పుడు మీరు లేచి నిలబడి ఆ ప్రశ్నకి జవాబు చెప్పమంటాం. అలాగ ప్రశ్నకి జవాబు చెప్పినట్లయితే మీకు గిఫ్ట్లు ఇవ్వబడతాయి. సరే, ఏమేమి స్టోరీస్ విన్నారు ఈ 2 దినాల్లో చెప్పండి పిల్లలు. ఏమేమి స్టోరీస్ విన్నారు? యోనా, మేరీ జోన్స్, అమిక, తర్వాత దానియేలు గురించి కూడా విన్నారా? నోవా, వెరీ గుడ్. తర్వాత దానియేలు గురించి కూడా విన్నారు కదా, వెరీ గుడ్. సరే, ఈ సమయంలో మరి ప్రైజెస్ మేము అక్కడ పెట్టిస్తాం, కూర్చోండి. చెప్పండి. మొదటగా VBSలో మరి దానియేలు స్టోరీస్లో నుండి బబులోను రాజు పేరేమిటి? యెరూషలేము నుండి వచ్చిన 4 బాలుర పేర్లు. మొదట ఎవరు చేయెత్తింది? లేచి చెప్పండి. అమ్మా, బబులోను రాజు పేరేమిటి? నెబుకద్నెజరు. యెరూషలేము నుండి వచ్చిన 4 బాలుర పేర్లు. వెరీ గుడ్, కూర్చో. నీ పేరేంటి? పేరు రాసుకోండి అక్క. ఈ చైర్ అక్కడ వేసిరాము. సరే, రెండో ప్రశ్నకు కూడా జవాబులు. రమాదేవక అది వెనకాల వేసుకోండి, అది చివరిలో. ఆత్మఫల ప్రేమ అక్కడ ఉండండి. రైట్, వెరీ గుడ్ అక్క. సరే, మొదటి ప్రశ్నకి ఏం పేరు? నీ పేరు అన్నావు? అమృత ఆన్సర్ ఇచ్చింది. తన పేరు రాసుకొని మార్కులు రాసుకోండి. తర్వాత యెరూషలేము నుండి రెండో ప్రశ్న, యెరూషలేము నుండి వచ్చిన బాలురకు కలిగి ఉన్న లక్షణాలు ఏమిటి? లేదు, తిమోతి. చెప్పండి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఓకే, కూర్చోండి అమ్మ. తిమోతి పేరు రాసుకోండి.
తర్వాత మూడో ప్రశ్న, నపుంసకుల అధిపతి వారిని ఎన్ని దినములు పరీక్షించను? ఎవరు వీళ్ళల్లో? ఇట్లా కాదు, కూర్చోండి. ఇట్లా ఒకేసారి మీరు ముగ్గురు ఎక్కితే మేము ఎవరిని పిలవాలి? నువ్వు అటుంటే అట చెప్పగలవు సిస్టర్, ఇటు వస్తే నువ్వు చెప్పగలవు. కనపడదు, ఇట్రా. అక్కడ కూర్చోండి, బాయ్స్ వైపు కూర్చోండి. ఇప్పుడు గమనించండి, రే టీచర్ని పెట్టాము, ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి. నపుంసకుల అధిపతి వారిని ఎన్ని దినములు పరీక్షించిన, అయిపోయింది కదా. వారిని పరీక్షించిన తరువాత అది ఒక నాలుగో ప్రశ్నేగా, వారిని పరీక్షించిన తర్వాత తెలిసినది ఏమిటి? జోయల్ అంట, లేకపోయా చెప్పు. ఇక అంతేనా ఆన్సరు? ఇక టీచర్స్ చెప్పండి, అంతేనా మీరు అనుకున్న ఆన్సరు? కూర్చో. జోయల్ పేరు రాసుకోండి, మార్క్స్ ఇవ్వండి. తర్వాత ఐదో ప్రశ్న, దేవుడు మనలను హెచ్చించవలెనంటే మనము ఏ విధంగా జీవించాలి? దేవుడు మనల్ని హెచ్చించవలనంటే మనము ఏ విధంగా జీవించాలి? సరే తిమోతిలే, నువ్వు చెప్పు. దేవుడు మనకి ఏదైతే చెప్తాడో ఆ పనిని నెరవేరుస్తూ, దేవుడు మార్గంలో నడుస్తూ, ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ మనం పరిశుద్ధంగా ఉంటే, మనం తగ్గించుకొని ఉన్నప్పుడు యేసయ్య మనల్ని ఆటోమేటిక్గా హెచ్చరిస్తాడు. అట్లేనా? సరే, క్లాప్ అంటే కొట్టండి. వెరీ గుడ్. వెళ్ళిపో తిమోతి పేరు రాసుకున్నాక మార్క్స్ ఇవ్వండి. తర్వాత జతపరచుము. బబులోను రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మరి నలుగురు బాలుర పేర్లను మార్చారు. వాళ్ళ యొక్క భాషకు సంబంధించినట్లుగా, వాళ్ళ యొక్క రాజ్యానికి సంబంధించినట్లుగా ఉండేవారుగా ఉండాలని వాళ్ళ అసలు పేర్లను వీళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ రాజ్యానికి సంబంధించినట్లు వాళ్ళ దేవతల పేర్లకు మార్చారు. ఆ పేర్లను చూద్దాం. దానియేల్ కేవని పేరు మార్చారు? ఎవరమ్మా? దానియేల్. తిమోతి అంటలేకపోయా చెప్పు. బెల్తెషాజరు. ఓకే, కూర్చో. తర్వాత షడ్రక్ పేరు ఎవరమ్మా? తిమోతేనంట, చెప్పయ్యా. తిమోతి. షడ్రక్ పేరు రైట్, కూర్చో. రే అమృత. హనన్య. మా కరెక్టేనా? రాంగ్ అంట. షడ్రక్ పేరు అనన్య అంట, రాంగ్ అంటరా. కూర్చోండి రా, మళ్ళీ ఆలోచించి చెప్పండి. సరే, మూడో వ్యక్తి మెషకు. మెషక్ ఏమని పేరు మార్చారు? చెప్పు. మెషకు. ఓకే, కూర్చోమ్మా. ఇందాకది కూడా కరెక్టేనా? అటైతే అమృత, అది కూడా కరెక్టే. సరే, ఇద్దరికీ మార్కులు ఇచ్చేసేయండి. తర్వాత లాస్ట్ అబెద్నెగో. చెప్పమ్మా అమృత. ఆచార్య అంట, కరెక్టేనా? ఓకే, అమృతకి మా పేరు రాసుకుని మార్కులు ఇవ్వండి. తర్వాత మళ్ళా దానియేలు కథలోనే రాజు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో రాజు ఏమని పలికెను? జోయల్ అంట.
సమ్వాట్ బెటర్, వెరీ గుడ్. కూర్చో. పేరు బాక పేరేమండి? మార్క్. తర్వాత దేవుడు దానియేలుని ఏ రీతిగా కాపాడాను? మీది సీనియర్స్ది ఈ పాఠం. రాతించినప్పుడు దేవుడు తన దూతను పంపి సింహాల నోరు ఓకే, సరే. తిమోతికి మార్కులే. తర్వాత రోమా 8:31 నందు గల వాక్య భాగము అంటే కంటత వాక్యం. రోమా పత్రిక 8:31 కంటత వాక్యము చెప్పగలరా? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? చూసి రాయమన్నారా? అట్లయితే ఇది అవసరం లేదు. 5వ మాట, దర్యావేషు రాజు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలో మాట్లాడు వారికి ఏమని వ్రాయించెను? చెబుతే మొత్తం. ఏకా రీచ్ అయ్యాడు. ఇంకా ఉన్నాయో అని చెప్పగలిగిన. ఊరు రీచ్ అయ్యావంట, ఊళ్ళోకి ప్రవేశించాలి. ఊరైతే కలుసుకున్నావు, ఆ ఊరిలోకి ప్రవేశించాలి. దానియేలు దేవుడే పూజార్హుడు. రైట్, కూర్చో. సరే, మంచిది. మా వాడు ఈ విధంగా ఆర్స చెప్పడానికి పైకి లేచి కూర్చున్నప్పుడన్నా కొద్దిగా వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. మంచిది. దేవుడు ఈ విధంగా ప్రయోజనకరముగా సమయాన్ని వినియోగపరుస్తున్నాడు. సరే, ఇప్పుడు యోనా కథ ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇది కేజీ వాళ్ళ కాక? ఓకే, సరే చెప్పండి కేజీ పిల్లలు. యోనాను దేవుడు ఏ పట్టణమునకు వెళ్ళమని ప్రకటించాను? ఎవరమ్మా? యోనాను దేవుడు ఏ పట్టణమునకు వెళ్ళమని ప్రకటించాను? నినివే. రాసుకోండి అమ్మ. ఏంజల్ గ్రేస్, అమూల్య గ్రేస్. తర్వాత యోనా నినివేకి బదులు ఏ ఊరికి వెళ్ళే ఓడ ఎక్కాడు? నినివేకి బదులు చెప్పమ్మా. వెరీ గుడ్, సాత్విక. తర్వాత సముద్రంలో ఏమి జరిగాను? చెప్పమ్మా. చెప్పదసా? ఇంకంతేలే, కూర్చోండమ్మా. తర్వాత చీటీ ఎవరి పేరు మీద పడేను? చెప్పమ్మా మౌనిక. చీటీ ఎవరి పేరు మీద పడేను? యోనా. వెరీ గుడ్. తర్వాత యోనాను ఓడలో వారు ఏమి చేసిరి? బాయ్స్ అంటారు. యేసు చెప్తాడు. యేసు నించొని చెప్పు. యోనాను ఓడలో వారు ఏమి చేసిరి? నీళ్ళలో తోసేశారు. ఏంటి అర్థం? నీళ్ళలో నుంచి తోసేశారు. నీళ్ళలోగా, సముద్రం నుంచి నీళ్ళలోకి దోసేశారు. సరే, రివర్స్ చెప్పినా పర్వాలేదు, కూర్చో. ఓడలో నుండి సముద్రంలోకి తోసేశారు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది మొత్తానికి. వెరీ గుడ్. తర్వాత ఎన్ని దినములు యోనా చేప కడుపులో ఉండెను? లేవు. ఎవరమ్మా? ఈ అబ్బాయి అంటే వెనకాల అబ్బాయి అంటే ఇవ్వమ్మా. 3 రోజులు. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? సూర్య. కూర్చో. తర్వాత సూర్య. తర్వాత పిల్లలు అలర్ట్గా ఉండండి.
చేప యోనాను ఏ పట్టణంపు ఒడ్డున కక్కివేసెను? చెప్పదా సార్? కరెక్టే. ఓకే. తర్వాత యోనా వేయండమ్మా మార్కులు. అదస. తర్వాత యోనా సువార్త ప్రకటించినప్పుడు నినివే ప్రజలు ఏమి చేసిరి? యోనా అట్లా చెప్పినప్పుడు వాళ్ళందరూ 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అప్పుడు యేసయ్య నేను వీళ్ళని చంపైను, వీళ్ళు నాలోకి మారిపోయారు అన్నాడు. ఓకే, వెరీ గుడ్. కూర్చో. నాన్న మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పొద్దు, ఫస్ట్ చెయ్యి ఎవరు ఫస్ట్ లేపితే వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. అట్లా ఓకేనా? అదర్సాకి మార్క్. సరే, ఇక నోవా స్టోరీ ఎవరిది? చేయలేపాలి. కేజీ పిల్లలుగా నోవా స్టోరీ విన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. చేతులు దించండి. నోవా తాత ఎలాంటి వాడు? టైటస్ అంట. ఇవ్వము. ఆ భయభక్తులు కలిగి ఉండేవాడు. దేవుడు అంటే చాలా భయభక్తి కలిగి ఉండేవాడు. నువ్వు కూడా అలాగే ఉండాలని కోరుతున్నాడు ఆ తాత, నోవా తాత. వెరీ గుడ్. సరే రా, ఇచ్చేసే మైక్. వెరీ గుడ్. మార్కులు వేసుకోండి టైటస్. రెడీగా ఉండు ధీరజ్. తర్వాత ఇక రెండో ప్రశ్న కూడా రెడీగా అండి. నోవహు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? టైటస్. 7 మెంబర్స్. నో, అదర్స అంట. 8 మెంబర్స్. ఓకే, రాసుకోమా. అతని పేరు అదర్సానా? పేరు చేతింది ఎవరు వీళ్ళలో? అదర్సాకి ఇవ్వండి. తర్వాత నోవహు ఊరిలో ఉన్న వారందరూ ఎలాంటి వారు? ఇదిగో వాళ్ళు నరహత్యలు చేసేవాళ్ళు, మళ్ళీ దొంగతనం చేసేవాళ్ళు, అందరు చెడ్డ వాళ్ళు, కొత్త వాళ్ళు. ఓకే, చాలు. వెరీ గుడ్. సరే, ఇక తర్వాత 5వ ప్రశ్నకు 4వ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ప్రశ్న అంతా వినండి, విన్న తర్వాతే జవాబు ఇవ్వండి. నోవాహు ఊరిలో భూమి మీద ఉన్నవారిని దేవుడు చూచినప్పుడు దేవునికి కలిగింది, వారిని ఏమి చేయాలనుకున్నాడు? ఎవరో చెప్పండి. చెప్పయ్యా. వాళ్ళని చంపేయాలనుకున్నాడు. ఓకే, వెరీ గుడ్. అంతేలేమ్మా, ఆన్సర్ అదే. ఫస్ట్ ఏమొచ్చిందా? కోపం వచ్చింది. సరే, ఓకే, కరెక్టే. తర్వాత 5వ ప్రశ్నకి దయచేసి సిద్ధంగా ఉండండి. ప్రశ్న అంతా విన్న తర్వాతే చేయెత్తాలి. అమ్మ నువ్వు కూడా ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది మా టీచరు. ఇద్దరు మీరు కూడా చూడండి దయచేసి. కూర్చోండి అందరూ. నోవాహుకు దేవుడు ఒక పని చెప్పాడు. ఏమిటి ఆ పని? యేసు తీసుకో. చెప్పు. చెప్పు. కాదు, అది యోనాక్ స్టోరీ వచ్చింది ఆయన మైండ్లో. కూర్చో. చెప్పు టైటస్, చెప్పు. నువ్వు ఒక పెద్ద ఓడ కట్టి అంతేలే. ఓకే, సరే. తన పేరు రాసుకున్నాం. తర్వాత నోవాహు ఓడను ఎన్ని సంవత్సరాలు కట్టాడు? కాదు, అమూల్య గ్రేస్ చెప్పింది. ఆ అమ్మాయికి మైకి అండి. వంద సంవత్సరాలు. ఓకే, 120 ఏళ్ళు అనుకుంటానే.
120 ఏళ్ళు కదక్క, మరి 100 అన్నారు ఏందక్క? ఎవరా చెప్పింది ఆ స్టోరీ? సరే కూర్చోండి. 120 ఇయర్స్ ఆన్సర్ మార్చుకోండి మీరు. కూర్చోండి దయచేసి. సరే, తెలిసిన దాన్నే చెప్పింది కాబట్టి అమూల్య గ్రేస్కి మార్కులు ఇవ్వండి. కానీ 100 ఇయర్స్ కాదు, 120 ఇయర్స్ బైబిల్ పండితుల యొక్క కాలమానం ప్రకారం. తర్వాత నోవహు ఓడను కడుతూ భూమి మీద ఉన్న వారందరికీ ఏమి చెప్పాడు? అమూల్య గ్రేస్ వాళ్ళిద్దరు కదా. దేవుడు భూమి మీదకి పెద్ద తుఫాన్ రప్పిస్తున్నాడు, అందుకని మీరు దేవుళ్ళకి మారి మాతో పాటు పడవ ఎక్కండి అన్నాడు. ఏమ్మా కరెక్టేనా? ఓకే. తర్వాత 8వ ప్రశ్న, దేవుడు వర్షాన్ని ఎన్ని రోజులు కురిపించాడు? 40 రోజులు. నెక్స్ట్ నీకే. నెక్స్ట్ కూర్చోండి. ఇప్పుడు చెప్తాడు. ఓకే, చెప్తా అంటున్నాడు కానీ ఇస్తుంది. వీళ్ళు రేపట్లే వీళ్ళు. కూర్చోండి. దేవుడు నోవహుకు వారి కుటుంబంతో పాటు ఇంకా ఏమేమి తీసుకెళ్ళమన్నాడు? జంతువుల్ని. సరే కూర్చోండి. భూమి మీద పొడి నేల ఉందో లేదో తెలియడం కోసం రెండవసారి ఏ పక్షిని పంపించాడు నోవహు? సరే, ప్రశ్న యోనా కప్ చెప్పేసాం కదా, దాని పావురం. వెరీ గుడ్. తర్వాత మేరీ జోన్స్. ఇంకా మేరీ జోన్స్ అనే స్టోరీ ఎవరైనా చెప్పొచ్చు మీలో, కేజీ వాళ్ళు కానీ సీనియర్లు కానీ. కూర్చోండి, ముందు అందరూ సరిగ్గా కూర్చోండి, చేతులు ఎత్తండి. ఆ తర్వాత మీ పేరు చెప్తాం, అప్పుడు మీరు నిలబడండి. మేరీ జోన్స్ ఏ దేశంలోకి చెందినది? ఇది ఎలా కనిపెట్టేది? ఇచ్చేయమని. ఐలాండ్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? జోయల్ చెప్పమ్మా. ఇంగ్లాండ్. యూకే. ఓకేనా? యూకే. ఓకే, సరే కూర్చోండి. మేరీ జోన్స్ వాళ్ళ భాష ఏమిటి? హదస. మైకులో చెప్పండి. భాష. ఓకే. మేరీ జోన్స్ ఏమి కొనుక్కోవాలి అనుకుంది? అమూల్య గ్రేస్. బైబిల్ కొనుక్కోవాలనుకుంది. తర్వాత బైబిల్ కొనుక్కోవడానికి ఎన్ని సంవత్సరాలు డబ్బులు దాచిపెట్టింది? ఎవరమ్మా? 6 సంవత్సరాలు. ఓకే. అదస కూడా సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు దాచిపెడుతుంది. దాచిపెట్టిన డబ్బు తీసుకోమని మేరీ జోన్స్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది? దాచిపెట్టిన డబ్బు 45. నో, రాంగ్ ఆన్సర్. ఎవరు రైట్ ఆన్సర్? ఎవరు చెప్పొద్దు, ముందు మైక్ ఇచ్చే వరకు ఎవరు ఆన్సర్ చెప్పొద్దు. 42. ఓకే, ఓకే, వెరీ గుడ్. తర్వాత యామి ఏం పేరు? ఏమి కార్ మిషనా? మైకేల్. వాళ్ళ కంట్రీ పేరేంటి? ఓహో, ఇదే మీరు ఇందాక మేరీ జోన్స్ చెప్పింది స్టోరీ. ఓకే, ఐర్లాండ్. కంట్రీ నేమ్ అండ్ గ్రామం? విలేజ్ చెప్తేనే మార్పు. ఓకే. టీచర్స్ ఎమీను ఏమని పిలిచేవాళ్ళు? ఎవరు? అమూల్యకి ఇచ్చేయమ్మా. తర్వాత ఆన్సర్ లేచి నిలబడి చెప్పండి. ఎవరు చెప్పొద్దు ముందే, దయచేసి మైక్ ఇస్తేనే చెప్పండి. యామి ఏ సాంగ్ ద్వారా దేవుని అంగీకరించింది?
I know that Jesus loves me. యామి 4వ ప్రశ్న. యామి ఇండియాలో ఏ రాష్ట్రానికి ఏ గ్రామంకు వచ్చింది? ఓకే, బ్లెస్సీ. తమిళనాడు. ఓకే, వెరీ గుడ్. గ్రామం చెప్పండి. ఏ గ్రామం? మన గోరంట్ల గ్రామమా? మరి ఏ గ్రామం? విలేజ్ చెప్పిన వాళ్ళకి ఇస్తాం మార్కు. ఓకే అమ్మా, మార్కు ఫుల్గా ఇచ్చేసి. వెరీ గుడ్. ఇద్దరికి ఆఫ్ ఇచ్చి. యామి వాళ్ళ బృందాన్ని ఏమని పిలుస్తారు? రైట్, చెప్పు. కూర్చున్నా. కొత్త వాళ్ళు కూడా చెప్పాలి. యామి వాళ్ళ బృందాన్ని ఏమని పిలుస్తారు? స్టారీ క్లేజర్. ఓకే, కూర్చోండి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆమె ఏ విధానాన్ని రద్దు చేశారు? జోయల్. దేవదర్శన్. ఓకే. యామి దగ్గరకు వచ్చిన గాడ్ పేరేమిటి? ఎవరమ్మా? తిమ్మోతి అంటిగా. సరే, బ్లెస్సీ. పిరోన్. ఏమో కరెక్టేనా? రాంగ్ ఆన్సర్ అంట. రైట్ ఆన్సర్ చెప్పండి. ప్రీనా. ఓకే. సరే, రైట్. ఇంతటితో అయిపోయినాయి. ఇప్పుడు పాటలు బాగా ఫుల్గా పాట ఒక్కళ్ళే పాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మెమరీ వర్సులు చెప్పండి. ఇక్కడికి వచ్చి 5 చెప్పాలంట. ఎవరు వస్తారు ముందుకి? ఫస్ట్ గాళ్ళు ఒకళ్ళు, బాయ్ ఒకళ్ళు రండి. ఫస్ట్ గర్ల్స్ వస్తారు. ఫస్ట్ గర్ల్స్ వస్తారు. అయితే వినాలి. 4 చెప్పాలి. 2 కేజీ లెసన్స్ మీకు గ్రూప్లో 2 చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చి చెప్పండి. క్లోజింగ్ లెసన్ 2 మేరీ జోన్స్, అమీ కార్మైకిల్ అట్లా. ఇక్కడికి వచ్చి చెప్పండి. అక్కడికి వచ్చి చెప్పాలి. My name is Amulya. I am studying 5th class. నేను ఇప్పుడు కంఠద్వాక్యాలు చెప్పబోతున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 136:1. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1 యోహాను 4:19. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. థ్యాంక్ యూ. ఓకే, గుడ్. తర్వాత చప్పట్లు కొట్టండి. ఓకే, నెక్స్ట్ రండి. హదస. బైబిల్ ఏది? వేర్ ఈజ్ యువర్ బైబిల్? My name is Hadassa. I am studying 6th class. Today I am going to tell memory verses. Psalms 106 verse 1. Oh, give thanks unto the Lord, for he is good, for his mercy endureth forever. We love him because he first loved us. 1 John 4:19. And he said unto them, Go ye into all the world and preach the gospel to every creature. Mark 16:15. Ask, it shall be given to you. Seek, it shall find. Knock, it shall be opened to you. Matthew 7:7. Thank you. Next. Who is the next person? కంఠత వాక్యాలు చెప్పాలి. మెమరీ వర్స్. ఈరోజు నిన్న
కొంతమంది ఎందుకు రాలేదంటే, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఈరోజు ఎందుకు రాలేదంటే వాళ్ళు కంఠత వాక్యాలు నేర్చుకోలేదు. ప్రశ్నలకి జవాబులు అడిగితే చెప్పలేము, ఈ ఆడపిల్లల ముందు సిగ్గుపడాలని చెప్పి 3-4 దాకా టీం కొంతమంది ఆగిపోయి ఉన్నారు. అయితే ఎనీవే కొంతమంది ధైర్యం చేసి రాగలిగారు. ఎందుకంటే దేవుడే ఇస్తాడు జ్ఞానం. కాబట్టి మనం ఖచ్చితంగా మెమరీ వర్స్, స్టోరీ టెల్లింగ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దాం అని చెప్పి కొంతమంది వచ్చారు ధైర్యంగా. సరే, మంచిది. ఇంకెవరన్నా మెమరీ వర్సులు మీరు రండి. సాత్విక. My name is Satvika. I am studying 4th class. ఇప్పుడు నేను కంఠత వాక్యాలు చెప్తున్నా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 136:1. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1 యోహాను 4:19. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్క్ 16:15. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి సాత్వికకి. వెరీ గుడ్. తర్వాత హూ ఇస్ ద నెక్స్ట్ పర్సన్? ఇదిగోండి మైక్ తీసుకో. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మాథ్యూ 7:7. And God said unto them, Go ye into all the world and preach the gospel to every creature. Mark 16:15. Next one. As obedient children, not fashioning yourselves according to the former lusts in your ignorance. But as he which hath called you is holy, so be ye holy in all manner of conversation, because it is written, Be ye holy, for I am holy. 1 Peter chapter 1 verse 14-16. Last 1 minute. And the eyes of the Lord run to and fro throughout the whole earth, to shew himself strong in the behalf of them whose heart is perfect towards him. Herefore, no. 2 Chronicles chapter 16 verse 9. క్లాప్స్ కొట్టండి రైటర్స్కి. నెక్స్ట్ చెప్తావా? మెమరీ వర్స్ చెప్తావా? చదివేద్దాం. చెప్పండి. నెక్స్ట్ హూ ఇస్ ద నెక్స్ట్ పర్సన్? కీబోర్డ్ దగ్గరికి వెళ్ళు. ప్రైజులు ఇస్తున్నాడు మ్యూజిక్ అని.
My name is Faltaitas. I am studying third class A2 section. Today I am about Nevni verses. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. Psalms 136:1. We love him because he first loved us. 1 John 4:19. Thank you. చప్పట్లు కొట్టండి. తర్వాత నెక్స్ట్ ఎవరు? మెమరీ వర్సెస్. నా పేరు టీ శాంతేజ. దగ్గర పెట్టుకో మైక్ నాన్న. నా పేరు టీ శాంతేజ. నేను మీ అందరి ముందుకి మెమరీ వర్సెస్ చెప్పనీగా వచ్చాను. ఆయనే మొదట మనల్ని ప్రేమించుచుండును గనుక మనం ప్రేమించును. 1 యోహాను 4:19. నేనే జీవమును మార్గమును నేనే, స్వర్గం నేనే. ఓకే, తనకు కూడా క్లాప్స్ కొట్టండి. మ్యూజిక్ ఆన్ బ్రదర్ ఓబేద్. నెక్స్ట్ బ్లెస్సీ చెప్పాలని వచ్చాడు మనకి, విందాం. నా పేరు బ్లెస్సీ. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబడే వాక్యం: అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. తర్వాత జోయల్ వచ్చాడు బైబిల్ తీసుకొని. తర్వాత జోయల్ తన కంఠత వాక్యాలు నేర్చుకున్నవి చెప్పాలని వచ్చాడు ఈ 3 రోజుల VBSలో. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. మత్తయి 7:7. ఉందని బ్రదర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా రైట్, ఓకే, అంతే కదా. సరే, ఈ 2-3 రోజుల్లో మీరు పాటల ద్వారా కానీ స్టోరీస్ ద్వారా కానీ దేవుడు మీతో మాట్లాడినట్టుగా పలానా నాకు అనిపించింది ఈ VBS 3 దినాలు హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో అని ఎవరైనా కానీ మరి ఆలోచన కలిగి ఉన్నవారు మీ హస్తం పైకెత్తి చూపించండి. వారు మీకు ఏమనిపించింది ఈ 3 రోజులు VBSలో దేవుడు మీతో ఏం మాట్లాడాడు అనిపించింది, మీరు ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు మిమ్మల్ని ఆ స్టోరీస్ ద్వారా, అలాగే పాటల ద్వారా, అలాగే మరి మెమరీ వర్సెస్ ద్వారా, అలాగే మిషనరీ స్టోరీస్ ద్వారా, అనగా మేరీ జోన్స్, మరి అమీకా వారి స్టోరీస్ ద్వారా. అది చెప్పండి మీ సొంత మాటల్లో. ఎవరు వస్తారు ముందుకి? సన్నీ, ఓకే. తర్వాత అమృత, హదస, సరే, ఓకే. ఇంకాక
పాట ఒకళ్ళు వచ్చి పాడి వినిపించండి. నేర్చుకున్న పాట చలనా చలనా అది పాడండి ఎవరైనా. పాడమ్మ వచ్చి. తర్వాత నెక్స్ట్ సండే స్కూల్ సాంగ్ కోసం ఇంకొకరు రెడీగా ఉండండి. నేర్చుకున్న పాటలు. यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है। चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में। यीशु की सेवा करना महान है, यीशु की सेवा करना महान है, यीशु की सेवा करना महान है। चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में। यीशु की प्रेम करना महान है, यीशु की प्रेम करना महान है, यीशु की प्रेम करना महान है। चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में। यीशु की वचन पढ़ना महान है, यीशु की वचन पढ़ना महान है, यीशु की वचन पढ़ना महान है। चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में। క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. అమీలా గ్రేస్ తను నేర్చుకున్న పాట వినిపింది. నెక్స్ట్ ఎవరు? రాధా సార్. కూడా మార్క్స్ ఉంటాయా? ఉన్నాయంటాం. హెబ్రోను పిల్లలము పరలోక రాజ్యపు పౌరులం, క్రమశిక్షణతో మెలిగెదము, క్రీస్తు సువార్తను చాటెదము. హెబ్రోను పిల్లలము, అంధకారాలోకమునందు వెలుగును చూపెదము, పారదోలము చీకటినంత వాక్యపు వెలుగులో, పారదోలము చీకటినంత వాక్యపు వెలుగులో, సువార్తపు వెలుగులో. హెబ్రోను పిల్లలము పరలోక రాజ్యపు పౌరులం, క్రమశిక్షణతో మెలిగెదము, క్రీస్తు సువార్తను చాటెదము. హెబ్రోను పిల్లలము, ఎంతైనా చెల్లింతుము క్రయమును ఆత్మల రక్షణకై, ఎంతైనా చెల్లింతుము క్రయమును ఆత్మల రక్షణకై, విడువను ఒక్క ఆత్మనైనను గోరంట్ల నందున, విడువను ఒక్క ఆత్మనైనను గోరంట్ల నందున, మా గోరంట్ల నందున. హెబ్రోను పిల్లలము పరలోక రాజ్యపు పౌరులం, క్రమ
శిక్షణతో మెలిగెదము, క్రీస్తు సువార్తను చాటెదము, హెబ్రోను పిల్లలము. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ కాదు, ప్రైజ్ లార్డ్ అనాలి. సరే, మంచిది. ఆదర్శాకి చప్పట్లు కొట్టండి, క్లాప్స్ కొట్టండి. సరే, టైటసా ఇంకెవరైనా సాంగ్స్కి? My praising my Lord, I praising my Lord, praising my Lord every day. Yesterday, today, tomorrow, I praising my Lord every day. Yesterday, today, tomorrow, I praising my Lord every day. I am singing for my Lord, I singing for my Lord, I singing for my Lord every day. Yesterday, today, tomorrow, I dancing for my Lord, I dancing for Lord, I dancing for my Lord every day. Yesterday, today, tomorrow, I dancing for my Lord every day. I praising my Lord, I praising my Lord, I praising my Lord every day. Yesterday, today, tomorrow, I praising my Lord every day. I serving my Lord, I serving my Lord, I serving my Lord every day. Yesterday, today, tomorrow, I serving my Lord every day. Yesterday, today, tomorrow, I serving my Lord every day. Thank you. టైటస్కి చప్పట్లు కొట్టండి అందరూ. ఇంకెవరు సింగింగ్కి రా? Do you know the name of this? Yes, I know the name of this. Do you know the name of this? Yes, I know the name of this. It's my beautiful guitar, my beautiful guitar. Tin 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 tin. Jesus loves you and me. Jesus loves you and me. Do you know the? Do you know the you? Do you know the name of this? Yes, I know the name of this. It's my beautiful drum set. Dum 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 dum. Jesus loves you and me. Jesus loves you and me. Thank you. ఓకే. అతను ఏం పేరు నీ పేరు నాన్న? ఏం పేరు నీ పేరు? సూర్యకి మార్క్స్ ఇవ్వండి. క్లాప్స్ కొట్టండి సూర్యకి. ఇంకా సెషన్ ముగిద్దాం మరి. విబిఎస్ ఇంకా ఎవరైనా ఉన్నారా? జోయల్, ఓ పాట పాడతావా? స్తుతి ఆరాధన పరిశుద్ధునకే, జీవాధిపతి అయిన యేసునకే. స్తుతి ఆరాధన పరిశుద్ధునకే, జీవాధిపతి అయిన యేసునకే. మనసారా పూజింతున్న రక్షక, నాధారం నీవే ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక, నాధారం నీవే ప్రేమమయుడా. మహిమా ప్రభావములు నీకే చెల్లింతును, మహిమా ప్రభావములు నీకే అర్పింతును, మహిమా ప్రభావములు నీకే చెల్లింతును, మహిమా ప్రభావములు నీకే అర్పింతును. మనసారా పూజింతును నా
సాత్వికాకి మార్కులు ఇవ్వండి. బూడి బూడి అడుగులు వేస్తూ ఏసుతో నడిచెదము, బీబీఎస్కు వెళ్తూ ఏసుని స్తుతించెదము. బూడి బూడి అడుగులు వేస్తూ ఏసుని స్తుతించెదము, బీబీఎస్కు వెళ్తూ ఏసుని స్తుతించెదము. ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము. ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము. సంతోషంతో నా యేసుతో ఎవ్రీడే గడిపెదము. సంతోషముతో నా యేసుతో ఎవ్రీడే గడిపెదము. హెబ్రోను సైనికులం, యేసు రాజ్యపు వారసులం. హెబ్రోను సైనికులం, యేసు రాజ్యపు వారసులం. చిన్న బుడి బుడి అడుగులు వేస్తూ యేసుని స్తుతించెదము, బీబీఎస్కు వెళ్తూ చిన్న ప్రాణం యేసుతో యేసు వెంబట వెళ్ళెదము. నా సిలువను ఎత్తుకొని గుడి వద్దకే సాగేదా. ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదము. సంతోషముతో నా యేసుతో ఎవ్రీడే గడిపెదము. బూడి బూడి హెబ్రోను సైనికులం, యేసు రాజ్యపు వారసులం. శిరీష అంటాము. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. नाटा बनाया लंबा बनाया, नाटा बनाया लंबा बनाया, कैसा बनाया अच्छा बनाया, कैसा बनाया अच्छा बनाया. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. नाटा बनाया लंबा बनाया, नाटा बनाया लंबा बनाया, कैसा बनाया अच्छा बनाया, कैसा बनाया अच्छा बनाया, मोटा बनाया. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार. मोटा बनाया पतला बनाया, मोटा बनाया पतला बनाया, कैसा बनाया अच्छा बनाया, कैसा बनाया अच्छा बनाया. यीशु 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 है कैसा कुमार भैया, यीशु कैसा कुमार, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार. काला गोरा बनाया, काला बनाया गोरा बनाया, काला बनाया, कैसा बनाया अच्छा बनाया, कैसा बनाया अच्छा बनाया. यीशु 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 कैसा बनाया,
ईशु कैसा कुमार, ईशु कैसा कुमार भैया, ईशु कैसा कुमार। तुझको बनाया मुझको बनाया, तुझको बनाया मुझको बनाया, कैसा बनाया अच्छा बनाया, कैसा बनाया अच्छा बनाया। ईशु 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 है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार, ईशु है कैसा कुमार, ईशु है कैसा। ఓకే, ఇంకా కూర్చోండి దయచేసి. ఇంకా మార్కుల అనౌన్స్మెంట్స్ వద్దమ్మా, ఇంకొద్దు, టైం అయిపోయింది, ఇంకా తీసేసేయండి. ఓకే, నో 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 నో, దెర్ ఇస్ నో ఛాన్స్. దయచేసి మార్కులు రండి, లేచి నిలబడి మార్కులు అనౌన్స్మెంట్ చేస్తే మరి బెదర్స్ ఉద్యోగస్తులు వచ్చి మరి వాళ్ళు గుర్తించి ఉండేటట్లు దేవుడు వారి ఈ గిఫ్ట్లు అందజేస్తారు. సరే, మొట్టమొదటిగా వెళ్ళి కూర్చోండి దయచేసి. మొట్టమొదటిగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో మరి నిజంగా లక్ష్మి కుమార్తెలు మరి అలాగే కుమారుడు యేసు కూడా వచ్చి చాలా చక్కగా విని ఇంత పాటలు నేర్చుకున్నారు వాళ్ళు కూడాను. అలాగే మీరందరూ కూడా మరి నూతనమైన వాళ్ళు, కొత్త వాళ్ళు ఈ మందిరం హెబ్రోన్లోకి వచ్చి 3 దినాల VBSలో చాలా చాలా మంచి స్టోరీసు, సాంగ్స్, మెమరబుల్ వర్సులు ఇలాగ విని పాటలు పాడుతూ వచ్చారు, నేర్చుకుంటూ వచ్చారు. దేవునికి మహిమకరంగా జీవించడం ఎట్లానో నేర్పించబడతా వచ్చారు. కాబట్టి ఈ సమయంలో సీనియర్ల దగ్గర నుండి ప్రైజులు చూద్దాం. మొదటగా ప్రైజులు ఇవ్వడానికి మరి ఇదిగా మరి మిలిటరీ మరి రవి గారు మిలిటరీ ఆఫీసర్గా చేశారు, ఆయన ఇక్కడికి రండి దయచేసి. మిలిటరీ రవి గారు రండి. కొంతమంది ప్రైజులు ఇచ్చి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రమాదేవక గవర్నమెంట్ టీచర్ గారు, వారు కూడా కొన్ని ప్రైజులు ఇస్తారు. మరి సీనియర్లకు ప్రైజులు ఇవ్వడానికి మరి రవణ మీరు రండి. తిమోతి మొదటి ప్రైజ్ లామినేషన్లు చూడం, లామినేషన్లు ఉంటాయిగా తిమోతిలా. వాళ్ళు ప్రైజులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి మీరందరూ చప్పట్లు కొట్టండి. ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కాదు. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మే 1, 2, 3 తారీఖులు VBS వచ్చేసరికి ఈసారి మీరు కూడా అలాంటి ప్రైజ్ పొందుకోవాలి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మేము కూడా పొందుకోవాలి అనే దాని గురించి మరి గుర్తింపు కోసం ఇవి ఇవ్వడం జరుగుతూ వస్తుందన్నమాట. అంతే. కాబట్టి మొదటగా తిమోతి ఫస్ట్ ప్రైజ్. జీవమణి దైవ సేవకురాలు పైకి రండి. నెక్స్ట్ ప్రైజ్ ఎవర్రా? చదువమ్మా, చెప్పమ్మా. నెక్స్ట్ ప్రైజ్ ఎవరు? సెకండ్ ప్రైజ్ అమృత అంటే రండి. కమ్ అండ్ రిసీవ్ యువర్ అవార్డ్. గివ్ క్లాప్స్. సీనియర్స్ క్విజ్ థర్డ్ ప్రైజ్ జోయల్. జోయల్ అంటారండి. కమ్ అండ్ రిసీవ్ యువర్ అవార్డ్ జోయల్. తర్వాత కేజీ క్విజ్ హదస్సా ఫస్ట్ ప్రైజ్. హదస్సా అంటండి కేజీ గ్రూప్లో. కమ్ అండ్ రిసీవ్ యువర్ అవార్డ్ హదస్సా.